హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ ప్రజ్ఞ. వెల్కమ్ టు జైత్ర మీడియా. సో ఇవాళ మనతో పాటు ప్రముఖ వ్యక్తి పరమహంస గారు ఉన్నారు. సో ఆయన్ని మహిళా దినోత్సవం అంటే ఏంటి, ఎలా జరుపుకుంటాం అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మహిళలందరికీ, ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ కూడా ఇది ఒక పెద్ద పండగ. ఎన్నో సంవత్సరాలు ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధాలు పోరాటాలు చేసి వాళ్ళ గుర్తింపు కోసం, వాళ్ళు సమాన హక్కుల కోసం ఒకచోట పుట్టింది కాదు ఈ విప్లవం కానీ ఇంకోటి కానీ ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో ఒక చైతన్యం వచ్చి, అంతకు ముందు చూస్తే ఒక శతాబ్దం ముందు చూస్తే చాలా వెనకబడి ఉన్నారు, ఒక రకంగా అణగదొక్కబడ్డారు. ఇక్కడ మన భారతదేశంలో అంత పరిస్థితి లేకపోవచ్చు, కానీ ప్రతి చోట దానికి ఎన్నో కారణాలు. అక్కడ ప్రత్యేకించి వాళ్ళందరూ కలిసి సమిష్టిగా, అలాగే వాళ్ళ తరపున కొంతమంది సంఘకర్తలు మగవాళ్ళలో కూడా రావడం చేయడం, దీనికి ఐక్యరాజ్య సమితి అనే ప్రపంచ వ్యాప్తంగా దేశాల అభిప్రాయాలన్నీ కూడా కేంద్రించి, ఇది సోవియట్ రష్యాలో జరిగింది, ఈస్ట్ యూరోప్లో జరిగింది, అమెరికా లాంటి అగ్రదేశంలో కూడా మహిళలకి సమాన హక్కులు లేక చాలా ఏళ్ళు, చాలా దశాబ్దాలు, ఇంకా మాత్రం శతాబ్దాలు బాధపడ్డారు. కొంతమందికి మనం ఇప్పుడు ఆ ఉద్యమాలు వాటి గురించి చదివితే ఓటు హక్కు లేదు, అంటే ఎవరైతే నాయకులను ఎన్నుకోవాలో ఆ ఓటింగ్ హక్కు లేదు, దానికోసం ఒకచోట యుద్ధం. కొంతమందికి చదువు లేదు, అక్కడ అప్పుడు ఆ టైంలో చదువుకునే హక్కు లేదు, ఓన్లీ మగ పిల్లలు వెళ్ళి చదువుకునేవారు. మన ఇండియాలో కూడా ఎన్నో సామాజిక కారణాలు ఉన్నా కూడా చాలా స్వాతంత్రం వచ్చే వరకు కూడా ఇంటికి ఒక అమ్మాయి కూడా చదువుకున్న బాబాని పోలేదు. స్కూళ్ళకు పంపడం కూడా అప్పుడు మనకి కష్టంగా ఉండేది. అప్పుడు పరిస్థితులు అవి ఉండొచ్చు. వీటన్నిటికీ ఇలా కాదని చెప్పి మహిళలో ఒక చైతన్యం. అసలు ఎప్పుడు ఈ మహిళా దినోత్సవం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మన దీంట్లో చిన్న తేడా. జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పి మన దేశంలో మనం జరుపుకుంటాం, దానికి ఒక రీజన్ ఉంటుంది. ఈ అంతర్జాతీయంగా ప్రపంచం అంతా చెప్పిందాక మనం అనుకున్నామే, ఐక్యరాజ్య సమితి 1975లో చాలా చూసిన తర్వాత ఎన్ని దేశాల్లో ఇంత చైతన్యం వచ్చింది, ఇంత విప్లవం వచ్చింది, ఇంత పోరాటం జరిగింది కదా, మనం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ప్రకటించకూడదు మహిళా దినోత్సవం అని. దీనికి మహిళా శ్రామిక దినోత్సవం అని కూడా ఆ రోజులో అన్నారు. అలాగా చూస్తే 75లో ఆల్మోస్ట్ ఇది ఒక బిల్లు కింద ఐక్యరాజ్య సమితిలో చేశారు. 77కి మొత్తం అన్ని అమెండ్మెంట్స్ అవన్నీ కలిపితే 77 నుంచి కూడా ఇది ఇందులోకి వచ్చింది. ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోండి అని చెప్పారు. ఐక్యరాజ్య సమితిలో ఉన్న 193 దేశాలు అప్పటికి 75కి ఉన్నవన్నీ కూడా ఏకగ్రీవంగా నిజమే, మహిళలకు సమాన హక్కులు కావాలి, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. దీంట్లో ఎటువంటి తిరుగులేదు. దీన్ని చాలా పెద్ద విషయంగానే గుర్తించింది ప్రపంచం. అందుకే అంతర్జాతీయంగా దీనికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చారు. దాని తర్వాత సుమారుగా ఎన్నేళ్ల నుంచి ఈ అంతర్జాతీయ 1925లో జరిగాయి అని చెప్పారు. 1907లో ఒకటి జరిగింది. ఇవన్నీ జరుగుతుంది. తర్వాత బీజింగ్ రెజల్యూషన్, ఆ రెజల్యూషన్స్ పాస్ చేయడం, అక్కడ ఏర్పడినటువంటి సమస్యలు బట్టి ఆ విప్లవాలు స్టార్ట్ అయ్యాయి. ఒక చోట అయితే మనం చెప్పచ్చు, తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ఏర్పడింది, ఎప్పుడు ఏంటంటే మనం స్పెసిఫిక్గా చెప్పచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం కాబట్టి ఒక చోట ఒక్కోసారి ఒక్కొక్క సమస్య పైన దీంట్లో ఒక ఇది వచ్చిందనమాట. ఇప్పుడు ఈ బేసిక్గా కొన్ని సమస్యలు మనకి లింగ వివక్షత, అంటే మగవాళ్ళు గొప్ప, ఆడవాళ్ళు తక్కువ, అలాగే వాళ్ళకి కొన్ని హక్కులు లేవు, ఆస్తి హక్కు లేదు. ఒక టైంలో రీసెంట్ గానే ఆస్తి హక్కు కూడా అదే చెప్తాను. ఇండియా వైడ్ ఒకటే కాదు, ఇండియాలో ఆస్తి హక్కుకి ప్రాధాన్యత చేయవచ్చు. ఎన్టీ రామారావు గారు ఆస్తులు అమ్మాయిలు కూడా హక్కు ఇవ్వాలని అప్పుడు పెట్టారని అలా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నారు, ఆర్థిక స్వాతంత్రం లేదు వాళ్ళకి. నిజంగా వాళ్ళు ఏదో ఒక ఉన్నారు, అదే బతుకుతున్నారు అన్నట్టుగానే ఒక టైంలో వాళ్ళు నిర్లక్ష్యానికి గురి కాబడ్డారు. వివక్షత, స్వేచ్ఛ లేదు వాళ్ళకి. ఇంటికి ఉందేలంటామే ఇంట్లోగా. ఇక్కడండి అగ్రరాజ్యాలైనటువంటి రష్యాను, యుఎస్లో కూడా, లండన్ లాంటి చోట్ల కూడా అటువంటి, అంటే ఇప్పుడు మాటల్లో చెప్పాలంటే మహిళల్ని తొక్కేశారు. వాళ్ళకి ముందుకు వెళ్ళే ధైర్యం చేయలేదు, వాళ్ళలో ధైర్యాన్ని చంపేశారు. ఆ టైంలో బయటకు వస్తే ప్రమాదమేమో, బయటకు వస్తే పిరికితనం నూరిపోసారు. ఇదే మన భయం పెంచేశారు. భయం జనాల్లో, ఆడవాళ్ళలో వాళ్ళకి ఏదో చాలా మంది వాళ్ళ కోరికలన్నీ చెప్పుకుని వాళ్ళలో ఉన్నటువంటి
క్రియేటివిటీ కానీ, వాళ్ళలో ఉన్నటువంటి కెపాసిటీ కానీ అన్నీ తొక్కేశారు. ఉమ్, అటువంటి స్థితి నుంచి దగ్గర 70 అంటే ఒక 50 ఏళ్ళు పూర్తవుతుంది. 50 ఏళ్ళలో నిజంగా ఇప్పటికీ రుగ్మతలు ఉన్నాయి. పూర్తిగా ఒక స్థితికి వెళ్ళిపోయాం అనడానికి లేకపోయినా, అంత గుర్తింపు ఇచ్చిన తర్వాత సమాన స్థాయి అనేది ఇప్పటికీ లేదు. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, అవును. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 25% కూడా రాజకీయ అధికారం అంటే మహిళా సాధికారత. ఉమ్, సాధికారత విషయంలో ఇంకా మహిళలు వెనకబాటుతనమే ఉంది. ప్రభుత్వాల్లో చాలామంది ఇప్పుడు కూడా 25% పార్లమెంట్లో చూసుకుంటే, ఇండియన్ పార్లమెంట్లో కాదు, ఏ పార్లమెంట్లో చూసుకుంటే 25% దాటి ఈ మహిళా ఇది వాళ్ళు లేరు, రాజకీయాల్లో లేరు. అవును. అది చాలా విచారకరం ఇంకా. వాళ్ళకి చాలా తెలివితేటలు ఉండి, ఆ రూలింగ్ చేసే పవర్ ఉండి కూడా ఉమ్, ఇప్పటికీ వాళ్ళు ఎదుర్కొంటున్నారు. వీళ్ళ పురుష ఆధిక్యతే ఎక్కువ కనపడుతోంది. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మన ఇండియాలో కూడా 33% ఇస్తా ఉంటారు. అంటే 1/3 ఈ మహిళలకు ఇది చేస్తా ఉంటారు. ఈ 33%లో కూడా ఎవరో ఒక అమ్మాయికి ఒక ఎమ్మెల్యేగా గెలుస్తుంది. వాళ్ళ భర్తో, వాళ్ళ అబ్బాయిలో ఈ రాజకీయ చక్రాలు తిప్పుతుంటారు. వాళ్ళకి నిర్ణయాధికారం వాళ్ళకి ఇవ్వడంలో వీళ్ళకి తక్కువ అనే ఒక భావన ఇప్పటికీ ఉంటుందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా మనం ఉమ్, చూస్తే వేల మీద లెక్క పెట్టేవాళ్ళు ఉంటారు. అన్ని దేశాలు కూడా తీస్తూ ఉంటే ఉమ్, చూస్తారు. అయితే ఒక ఇంప్రూవ్మెంట్ ఏంటి అంటే, అందరికీ చదువుకునే విషయంలో మటుకు సమానత్వం ఆల్మోస్ట్ వచ్చిందనే చెప్పాలి. అవును. ప్రతి చోట, ప్రతి ఇంట, ప్రపంచం మొత్తంలో ఎక్కడో గ్రామీణ స్థాయిలో రూరల్ దాంట్లో కొంతమంది వాళ్ళ పరిస్థితులు బాగుండక చదువుకోలేకపోవచ్చు కానీ, ప్రత్యేకించి బాలికల దగ్గర నుంచి మీరు చదువుకోండి అది ఇది అని చెప్పి చెప్పడం. ఆ రకంగా చదువు విషయంలో, విద్య విషయంలో అందరికీ సమాన హక్కు. అంటే వాళ్ళు రాకపోతే మగ లేదు, ఆడ లేదు, ఆడలేదు. ఎలాగ చదువు రాదు. ఉమ్, కానీ ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఆ విద్య విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో, ఆ ఉమ్, ఉద్యోగ విషయంలో కూడా అందరూ ఇప్పుడు మనం ముఖ్యంగా మనకు ఉద్యోగం అంటే సాఫ్ట్వేర్ ఒకటే అనుకుంటున్నాం. అది కాదు. ఉద్యోగం అంటే ఎన్నో రకాల రంగాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రంగాల్లో ఇప్పుడు ఒక మంచి మాట చెప్పుకోవాలంటే వ్యాపారంలో ఆడవాళ్ళ పాత్ర సమానంగానే ఉంటుంది. దీనికి ఇంకేమీ బ్యారియర్స్ లేవు. ప్రస్తుతం అంతకుముందు ఉన్నటువంటి బ్యారియర్స్ లేవు. ఇప్పుడు సాధికారత సంపాదిస్తున్నారు. ఉమ్, ఆర్థికంగా ప్రగతి సాధిస్తున్నారు. ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎంతోమంది వస్తున్నారు. ఉమ్. అలాగే ఇప్పుడు ఈ ఈ సివిల్ సర్వెంట్స్‌లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్‌లో వస్తున్నారు మనం చూస్తుంటే. కాబట్టి ఇప్పుడు బావుంది. అయితే ఇంకా వివక్షత లేదా? ఎందుకని అంటే అంటే ఈ మహిళా దినోత్సవం వల్ల ఏంటి లాభాలు? లాభాలంటే ఒక చైతన్యం అది. ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! ఉమ్, ఇక్కడ చాలా కంట్రీస్‌లో ఏం చేసామంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఆ రోజు సెలవిచ్చుకుంటున్నారంతే. హాలిడే ఉమ్. ప్రకటిస్తున్నారంతే. అంటే ఒక అవగాహన అంతేగాని మహిళలకి దీని మహిళల మీద. మీద ఒక ప్రత్యేకించి ఈ మహిళా దినోత్సవం వచ్చింది, ఈ రోజుకి ఇది ఉందని చెప్పి ఆ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ వైపు నుంచి పెద్దగా ఏం జరగట్లే. ప్రైవేట్ ఆర్గనైజేషన్సే కొన్ని ఇందులో ఈ రంగంలో ఈవిడ సాధించారు. ఈవిడ ఉమ్, బస్సు నడిపింది కాబట్టి ఈవిడ మగవాళ్ళతో సమానంగా వెళ్తున్నారు. అలా కొన్ని అవార్డులు ప్రకటించుకోవడం, కొన్ని ప్రైవేట్ సంస్థలు చేయడం, కొన్ని మనకేంటంటే గవర్నమెంట్ అనుబంధ సంస్థలు చేయడం తప్పితే, ఉమ్. ఇప్పుడు మనందరం మహిళలందరం కలిసి జరుపుకుందాము. మనం కనీసం మన పండగలుంటాయి. దీపావళి అంటే మనందరం జరుపుకుంటాం. వినాయక చవితి చాలా మందికి ఈ పల్లెటూరులో గానీ, స్కూల్ పిల్లలకు గానీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఏంటి? దానివల్ల మనకేం లబ్ధి ఉంది? ఆ విషయాలు అనేది కూడా తెలీదు. తెలియకుండా ఉంది ఇప్పుడు. అదేదో ఉమ్, ఐక్యరాజ్య సమితి ప్రకటించొచ్చు. ఇంకోటి కాదు. మాది బానే ఉంది కదా! మేము సుఖంగానే ఉన్నాం కదా! ముఖ్యంగా మన భారతదేశంలో 99% పెద్దవాళ్ళు లేదు, చిన్నవాళ్ళు లేదు. ఇప్పుడు మా అమ్మగారు లాంటి వాళ్ళు అడిగినా ఆవిడకి తెలీదు. అందరూ కలిసి ఈరోజు పలానా జరుపుకోవాలి, ఈరోజు పండగలా జరుపుకోవాలి, ఒక హోలీలా జరుపుకోవాలి అన్నంత అవేర్‌నెస్ నాకు తెలిసి ఎక్కడ రాలేదు. అంటే ఎక్కడో ఈ మహిళా దినోత్సవం వల్ల మహిళలకి కొంచెం ఫ్రీడమ్ వచ్చింది అని మీ అన్ మాటల్లో నాకు అర్థమైంది. కొంచెం కాదు. ఉమ్, చాలా వచ్చిందన్నమాట. అప్పటి సామాజిక పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా చూసినా, ఇప్పుడు చూసినా ఇది గుర్తింపొచ్చి ఒక రకమైనటువంటి ఒక సపోర్టింగ్ సిస్టమ్ ఒకటి ఏర్పడిందన్నమాట. ప్రజల యొక్క ఆలోచనలో మార్పొచ్చింది. వీళ్ళని కూడా సమానంగా గౌరవించాలి. వీళ్ళేం జంతువులు, జీవులు కాదు, మూగజీవులు ఉమ్, కాదు. ఆడవాళ్ళంటే ఏంటి? అనేది ఆ ఆలోచనకి ఒక రూపం వచ్చింది ఏంటంటే, మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ప్రకటించేసరికి ఎలాగైనా దాని యొక్క ఇది ఎక్కువుంటుంది. అవును. అలా రావడం వల్ల మనకి ఇప్పుడు కూడా మనం పోరాడొచ్చు. హక్కుల కోసం మనం పోరాడొచ్చు. మనకి అందరూ మన వెనకాల ఉన్నారు. ఉమ్. మనం ఒంటింటి కుందేళ్ళలాగా, ఇంటి కుందేళ్ళలాగా మనం అవును, ఉండక్కర్లేదు. గవర్నమెంట్ కూడా కొన్ని గవర్నమెంట్ వెల్ఫేర్స్ పెట్టింది. 100% అది మంచి మాట. అంటే ఒకటి నేను అనుకుంటాను. నేనంటే జాతీయవాదిని నేను. ఇప్పుడు ఆ రోజు ఏదో మొత్తం మీద ఎక్కడో ట్రంపో లేదా ఇంకోటి రష్యాలో పుతిన్ ఇంకోళ్ళో లేదా భారతదేశంలో మోడీ గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా
మహిళలందరికీ శుభాకాంక్షలు ఒక మాట చెప్పేసి ఊరుకోవడం తప్పితే అందరూ సంఘటితంగా సమైక్యంగా ఈ పండుగ ఇలా చేసుకుందాము అంటే ఇప్పుడు జెండా వందనం ఉంటుంది ఆగస్టులో అందరూ యాక్టివ్ అయ్యి జెండా ఎగరేస్తాం. అవును. బెంగాలీ డే ఉంది జరుపుకుంటాం. ఆ స్థాయిలో ఇంకా ఈ సెలబ్రేట్ చేసుకునే దాంట్లో లేదు. లేదని ఇంకా ఏ సమస్యలు మిగిలి ఉన్నాయి, ఎటువైపు పోరాటం చేయాలి. ఇప్పుడే పూర్తిగా మన భారతదేశం తీసుకుందాం. భారతదేశంలో జాతీయ దినోత్సవంగా కూడా జరుపుకోవాలని నిర్ణయించింది భారతదేశం ప్రకారం. ఫిబ్రవరి 13 ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13 జాతీయ మహిళా దినోత్సవంగా చేసుకుంటాం. అంటే నేషనల్ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే. ఈ రోజు మార్చి 8 ఇప్పటిదాకా మాట్లాడుకుందాం వరల్డ్ ఉమెన్స్ డే అంటే అంతర్జాతీయ ఇదన్నమాట. మన భారతదేశంలో ఎందుకు పెట్టారో ఫిబ్రవరి 13 అంటే ఇప్పుడు గుర్తుండే ఉంటుంది. స్కూళ్ళలో చూసుకుని ఉంటారు. సెప్టెంబర్ 5 ఉంటుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి. ఆ ఆయన రోజు విద్యారంగానికి చేసిన దానికి ఏంటి, ఆయన ఎంత తత్వవేత్త, ఆయన బర్త్డేని మనకి టీచర్స్ డేగా పెట్టారు. టీచర్ కూడా చేశారు. ఆయనకి విలువ ఇచ్చేటట్టు టీచర్స్ డేగా మనం జరుపుకుంటూ ఉంటాం. అవును. అలాగా సరోజినీ నాయుడు అని చెప్పి ఒక గ్రేట్ ఫ్రీడమ్ ఫైట్ అనుకోవచ్చు, ఒక రచయితి, కవి, నైటింగేల్ ఆఫ్ ఇండియా అని ఆవిడకి బిరుదు ఉంది. స్వాతంత్ర సమర యోధురాలు, చాలా ఫైటింగ్ స్పిరిట్ ఉన్నటువంటి ఆవిడ పుట్టినరోజు అనమాట. దాంట్లో అటువంటి మహిళ ఎందరికో ఆదర్శప్రాయం. ఆ టైంలో ఆవిడ పుట్టినరోజుని జాతీయ మహిళా దినోత్సవంగా నిర్ణయించారన్నమాట. ఓకే. అది గుర్తుగా చెప్పుకుంటాం జాతీయ. అప్పుడు కూడా ఏ ప్రత్యేకించి యాక్టివిటీ ఉంటే మనకి ఇంకా బాగా గుర్తుంటుంది. అవునవును. ఊరికే రికార్డ్స్లో ఉందట్టుగా కాకుండా ఆ తర్వాత ఈ ఎలాగైతే అవేర్నెస్ వచ్చిందో ఆడవాళ్ళకి ఎన్నో రకాలుగా, ఇప్పుడు ముఖ్యంగా ఇందాక మనం మాట్లాడుకోలేదు ఇప్పటిదాకా, గృహహింస, అవును. లైంగిక వేధింపులు, ఉద్యోగాలు వచ్చేసేయండి అంటారు ఆఫీసులో. అంటే ఇప్పుడు చట్టం కూడా చాలా హక్కులు తెచ్చింది ఆడవాళ్ళకి, కానీ అయినా కూడా లైంగిక సమస్యలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. అత్యాచారాలు అనేవి ఏ ప్రొఫెషన్కి వెళ్ళినా ఆడవాళ్ళకి అది ఫేస్ చేస్తూనే ఉన్నారు కదా. అంటే ఇదే ఇంకా మనం పోరాడాల్సింది ఉందన్నమాట. ఈ మహిళల యొక్క సాధికారత అన్నామే, వాళ్ళ యొక్క స్వేచ్ఛ కోసం, దానికోసం అందరూ కూడా, మహిళలే కాకుండా అందరూ కూడా, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, కరప్షన్ ఉంటుంది, మొత్తం చట్టాలు లేవా, అవినీతి ఉంటుంది, చట్టాలు లేవా, బ్రైబ్ ఉంటుంది, చట్టాలు ఉంటాయి, పోలీసు ఉంటుంది, ఇంకోటి కోర్టు ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ ఎక్కడైతే దాన్ని పట్టుకుని, ఇప్పుడు వైద్యులు ఉన్నారు, రోగాలకు మందులు ఉన్నాయి, కానీ కొత్త రోగాలు ఎలా అయితే పుట్టుకొస్తాయో ఈ మనుషుల్లో ఉన్నటువంటి ఆలోచనలు, ధోరణుల వల్ల అది సెపరేట్ సబ్జెక్ట్గా తీసుకుంటే ఆడవాళ్ళపైన ఇంకా వేధింపులు జరుగుతున్నాయి. పెళ్లి చేసుకునే అమ్మాయి అత్తారింటికి వెళ్తే దానికి కూడా కారణం ఆడవాళ్ళనే అని కొంతమంది అంటూ ఉంటారు కదా సార్. అంటే మనకి కంపల్సరీగా తులసి మొక్కల్లోనే గంజాయి మొక్క పెరుగుతుంది అంటారు. సేమ్ రెండు ఒకలా ఉంటాయి. ఇది మొత్తం యూనిక్గా మన స్టేట్మెంట్ ఇవ్వలేమన్నమాట. ఇప్పుడు ఆడవాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం మాట్లాడుకుంటూ ఆడవాళ్ళు చెడ్డవాళ్ళు లేరా, మనం రామాయణం నుంచి ఉన్నారు. మంత్ర చెప్పుడు మాటలు చెప్పింది, అది కైకేయికి వింది, ఆ కైకేయి వల్ల ఇలా జరిగింది అంటారు. మందర అనే ఆవిడ దాసి. అంత మాత్రం రామాయణంలో ఆడవాళ్ళంతా ఇదే మనం ఎలా అయితే చెప్పలేము. ఉంటాయి ప్రతి దాంట్లోనూ కొన్ని ఉంటాయన్నట్టుగా. ఆడవాళ్ళు ఇది లేదా, కానీ ఆడవాళ్ళకి బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళ శక్తుల్ని వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి సమానత్వం ఇవ్వడమే మన అందరి యొక్క ధ్యేయం. ఎందుకంటే వెన్నెముక అన్నమాట. కుటుంబానికి ఇంటి ఇల్లాలు ఎలా అయితే వెన్నెముకో, ఆ కుటుంబాలన్నీ కలిసి సమాజం కదా. ఆవిడ బాగుంటే సమాజం పిల్లల్ని ఆవిడే తీర్చిదిద్దుతుంది. ఆడదాని పాత్ర లేకుండా ప్రపంచమే లేదు, సృష్టి లేదు. సృష్టికర్తే బ్రహ్మ, ఒక అమ్మ అని కూడా కవి రాస్తాడు. అంటే అటువంటి వాళ్ళకి ఎంత 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 ప్రివిలేజ్ ఇవ్వాలి. ఇప్పుడు మన ప్రివిలేజ్ ఎంత ఇవ్వాలి. మహిళల్లో యొక్క వాళ్ళ గొప్పతనాన్ని మనం ఎలా తెలుసుకోలేకపోతున్నాం. వాళ్ళు ఎంత పెయిన్ఫుల్గా పిల్లల్ని వాళ్ళని కంటారు, తర్వాత ఎలా పెంచారు, కుటుంబాన్ని ఎలా తీసుకెళ్తారు. ఏ దేశమైనా అంతేగా. ఏ దేశమైనా ఒక ఆడవాళ్ళే కదా. అయినా అంత కష్టపడి అంత చేసినా కూడా ఇప్పటికి కూడా జనరల్ ఈక్వాలిటీ అనేది ఉంది కదా, మగవాళ్ళు ఆడవాళ్ళు అని. దానికి కూడా ఇప్పుడు తెలివి మీరారు. చదువుకోవడం, అది ముందు చదువు లేదు ఆడవాళ్ళలో, చదువు లేదు. ఆ చదువు లేకపోవడం వాళ్ళ రైట్ ఏంటో కూడా తెలియదు. అసలు రైట్స్, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, డ్యూటీస్ ఉంటాయని కూడా ఒక దశలో తెలియకుండా గడిపేశారు. ఈ దశాబ్దాల్లో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మీడియాలు రావడం, ఈ ప్రతి వార్త ఒకళ్ళ నుంచి కూడా చాలా స్పీడ్గా వెళ్ళడం, ఆలోచన ధోరణిలో ఆడవాళ్ళలో కూడా మార్పు రావడం, మనం ఎదగాలి. ఇప్పుడే మాట్లాడు, ఇంకా ఇప్పుడు రాలేదు, అంతరిక్షంలోకి వెళ్ళిపోయింది ఆవిడ, సునీత విలియమ్స్, కల్పనా చావ్లా. ఇలాగా అంటే దేనికి ఇంకా సమానత్వం లేదు. అన్ని చోట్ల వాళ్ళకి ఆ రైట్స్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఈక్వల్గా, ఆల్మోస్ట్ ఈక్వల్గా. ఇప్పుడు ఈవెన్ దో పోలీస్ ఫోర్స్లో ఉన్నారు, ఐపీఎస్లు,
డాక్టర్స్ అలాగే ఉన్నారు, వీళ్ళు లాయర్స్ వీళ్ళు ఉన్నారు. ఉన్నారు వీళ్ళు లేరు అని కాకుండా మహిళలు మొట్టమొదట మ, ఒక టీచర్ చదువుకున్న ఎవరంటే ఇప్పుడు జ్యోతిరావు ఫూలే అంటారు. ఉమ్. ఆ టైంలో ఎంతో యుద్ధం చేసి అది ఎన్నో ఏళ్ళు కదా కదా స్వాతంత్రం ముందే ఆయన మహాత్మారావు భార్యే ఫూలే కదా లక్ష్మీ బాయి మహాత్మారావు పూలే. ఫూలే భార్య జ్యోతి పూలే. ఆవిడ ఇలా చేసిందంటే మొట్టమొదటి చదువుకుందా, మొట్టమొదటి ఒకటే డాక్టరు మొత్తం ఇండియాలో. అలాంటిది ఇప్పుడు ఎన్ని వేల మంది డాక్టర్లు అవుతున్నారు, ఎన్ని వేల మంది రాజకీయంగా ముందుకు వస్తున్నారు. ఆఖరికి ఈరోజు మన పరిస్థితి చూస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి తీసుకోండి రీసెంట్గా. అంటే ఈ మగవాళ్ళలో కూడా ఒక ఆలోచన ధోరణి మారి పెద్ద పెద్ద వాళ్ళంతా ఆలోచించి ఇప్పుడు ఆడవాళ్ళకి సమానంగా ఇవ్వాలి. ఆ, అక్కడ యాక్చువల్లీ ఎన్నో ఈక్వేషన్స్ ఎదుర్కొని వాళ్ళు కూడా రేఖా గుప్తా అనే ఆవిడకి ఢిల్లీ పీఠం అప్పు చెప్పారు రీసెంట్గా జరిగే ఎలక్షన్స్లో. ఉమ్. కొంతమంది అయితే నిజంగా టైగర్ బ్రాండ్ లాగా మన మమతా బెనర్జీ తీసుకోండి, ఇంకోటి తీసుకోండి, వాళ్ళంతా ఆ రకంగా. అంతకన్నా ముందు ఎందుకు మన ఇందిరాగాంధీ గారు ఉన్నంత వరకు అసలు మొత్తం వేరే ఆలోచన లేకుండా ఆ అమ్మ అనే పేరు పొంది ఇండియా యొక్క ఆ, అభివృద్ధిలో ఆవిడ ఎన్నో చేసిందని చెప్పి మనకి చరిత్ర చెప్తుంది. అవును. ఇప్పుడు తమిళనాడు పక్క రాష్ట్రం తీసుకుంటే జయలలిత గారు ఆవిడ జయలలిత అక్కడ ఎంతో అమ్మ అని పిలుస్తూ చేశారు అని ఉంటారు. చెప్పి చెప్తారు. అలాగే కొన్ని నామినేటెడ్ పోస్టులు కూడా క్రియేట్ చేయబోయి ఇప్పుడు ఇప్పుడు మన రాష్ట్రపతి గత కొన్ని రోజులుగా ఏ పార్టీ అయినా ఉండండి ఆడవాళ్ళకి ఆ పీఠం ఎత్తాం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా. మన ఇండియా గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉన్న ఆవిడ కానీ, అలాగే అంతమంది ప్రతిభా భారతి గారు కానీ, ఇప్పుడు ద్రౌపది ముర్ము కానీ ఆడవాళ్ళకి ఆ ప్రత్యేక పీట మనం వేద్దాం అని చెప్పేసి మగవాళ్ళలో కూడా ఒక ఆలోచన మొదలైంది. కాబట్టి రాజకీయంగా కూడా ఒక అంటే 25% ఉంది అనేది చిన్న ఇది కానీ ఉమ్. ఈక్వేషన్ ఇంపార్టెన్స్ విషయంలో మటుకు వాళ్ళకి ఏమీ తగ్గకుండా, అలాగే వాళ్ళకి వాళ్ళ కోసం ప్రత్యేకించి చట్టాలు, ప్రత్యేకమైన పథకాలు అవును. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రసూతి సెలవులు అని అంటారు. ఆ ప్రసూతి సెలవు అంటే ఖచ్చితంగా అది మొత్తంలో ప్రపంచంలో చాలా దేశాలు ఈ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ 6 నెలల సెలవు, కొన్ని కంట్రీస్లో 4 నెలల సెలవు ఉంటుంది. అది నీ భర్త నువ్వు ఇస్తున్నావు కంటే ఇంకా నీకు రైట్ అది నీకు అని అవును. చెప్పేసి ఉద్యోగం తీసేస్తాం వెళ్ళిపో పిల్లలకంటూ ఇంట్లో కూర్చో అని అనకుండా ఉమ్. అలాంటి కొన్ని ప్రయారిటీస్గా వాళ్ళు కొన్ని చట్టాలు తయారు చేసి ఆ ఇంపార్టెన్స్ ఇచ్చి తర్వాత మీరు రండి అని చెప్పడం. మేము వ్యాపారం చేస్తుంటే వాళ్ళ ఆడవాళ్ళకి ప్రత్యేకించి కొన్ని లోన్స్ ఇవ్వడం. ఉమ్. ఇలాగా ప్రత్యేకంగా ఆడవాళ్ళకి సీట్ల విషయం, చదువుల విషయంలో కూడా కొంత రిజర్వేషన్ క్రియేట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి మనకి. వాళ్ళకి సమానంగా ఇందాక చెప్పే ఈ రాజ్యాంగ కమిటీలో ఉన్న వాళ్ళు మన సరోజినీ నాయుడు అని ఇందాక చెప్పుకున్నాం, ఆవిడదే బర్త్డేని మనం చేసుకుంటున్నాం జాతీయ మహిళా దివసం. ఆవిడ కూడా ఈ రాజ్యాంగ కమిటీలో ఒక మెయిన్ కీలకమైనటువంటి పొజిషన్లో ఆవిడ చేసింది ఆవిడ అందులో. అలాగే ఓకే. ఇప్పుడు వాళ్ళ ప్రతిభను గుర్తించి గౌరవించడంలో పద్మ అవార్డులు అవి కూడా వాళ్ళకి ఎన్ని ఇవ్వచ్చు ఉమ్. అంత రేషియో ప్రకారం. ఇది మీద అసలు ఏమీ లేదు, నథింగ్. వీళ్ళు ఆడవాళ్ళు ఉన్నారా ఉద్యోగం ఎత్తారు, పూర్తిగా లింగ వివక్షత. అంటే ఇప్పుడు కూడా కొన్ని కొన్ని చోట్ల ఉంది, కొన్ని కొన్ని అంశాల్లో ఇంకా ఫైట్ చేయాలి, ఆడవాళ్ళు చేయాలి, ఆడవాళ్ళ తరపున గవర్నమెంట్ అవన్నీ చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యలు అవి. గృహహింస ఇంకా ఉంది, మ్యాక్సిమం తగ్గిన ఇప్పుడు 95% క్లియర్ అయినా 5% అయితే ఉందిగా. అలాగే ఖచ్చితంగా. ఇందాక చెప్పే లైంగిక వేధింపులు ఉమ్. దానింటికి కూడా ఈ ఆడవాళ్ళు సంఘటితమై వాటికి వాళ్ళు రక్షణ మార్గాలు ఎత్తుకున్నారు. చట్టాలు కూడా ఎప్పటికప్పుడు చేస్తున్నారు. ఏదైనా జరిగితే దిశ అని ఒక ఉమ్. చట్టం అని, లేక నిర్భయ చట్టం. ఇప్పుడు చేయాలి, ఎవరి మీదైనా దాడి జరుగుతుందా, లైంగిక దాడి జరుగుతుందా అనే ప్రత్యేకంగా ఫోర్సు. ఆ ఉమ్. పోలీస్ ఫోర్స్లో కూడా ఆడవాళ్ళు వచ్చేసారు. ఉమ్. రైలు నడుపుతున్నారు, ఫ్లైట్ నడుపుతున్నారు, ఈరోజు ఆటో నడుపుతున్నారు, బస్సు నడుపుతున్నారు. ఇంతకుముందు ఇవన్నీ కష్టతరమైన పనులు మగవాళ్ళు చేయాలి అనే ఉద్దేశంతో అయి ఉండొచ్చు, ఏ కారణం చేత అయితేనే మనకి అది ఉంది. అయితే మనకి చెప్పుకోవాలంటే మన భారతదేశంలో తీసుకుంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే యుగ యుగాల నుంచి చూస్తుంటే మన ఆడవాళ్ళు చాలా గౌరవించాం. మన బట్టే జనాలు వాళ్ళు తెలుసుకున్నారేమో కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ, మహారాజు రాజరికం దగ్గరికి వెళ్తాం ఒకసారి. ఉమ్. మహారాజు వెళ్తే ఆ మహారాణిని సమాన స్థాయిలో గౌరవించారు మహారాణిని. అవును. అక్కడ ఈ ఆ లింగ వివక్షత మరి రాజరికంలో లేదో ఏంటో తెలియదు. యువరాణి అని పిలిచేవారు వాళ్ళ పిల్లలు పుడితే. అందువల్ల మనకు లేదు. అలాగే భగవంతుడి నుంచి తీసుకుంటే ముందు ఆడవాళ్ళకే పెద్దపీట వేయాలి. అంటే ఎక్కడ ఆడవాళ్ళు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారని ముందు ఒక పాస్ చేశారు, ఒక స్టేట్మెంట్ ఉపనిషత్తు నుంచి. ఉమ్. అది కాకుండా మాతృదేవోభవని ఉపనిషత్తుల నుంచి ఒకటి ఇచ్చేశారు. మాతృదేవత అంటే ఎవరు? ఆడమ్మాయి కదా. అవును. మనకి యుగాల నుంచి కూడా మనకు ఆ వివక్ష మన భారతదేశం కర్మభూమి ధర్మభూమి కాబట్టి మన దగ్గర లేదు అది. అందరితో హక్కులు ఇవన్నీ వచ్చాయి కాబట్టి మనం కూడా పార్టిసిపేట్ చేయడం. మనకు అంత అరాచకం లేదు. బ్రిటిష్ టైంలో కూడా మనం భార్యాభర్త కలిసి ఉండడం, ఒక
కుటుంబ జీవనం ఉండడం, కుటుంబ జీవనంలో ఆడవాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. అన్నీ ఇస్తూనే ఉన్నాం మనం. పార్వతీ పరమేశ్వరులు అంటారు. అంటే ఆ స్త్రీమూర్తికి ముందే ఇచ్చారు. పరమేశ్వరుడే నెక్స్ట్ పరమేశ్వర పార్వతి అనలేదు. సీతారాములు అన్నారు. ఉమ్, అలా ఏ దేవత లక్ష్మీనారాయణలు అన్నారు. ఉమ్, అంటే వీళ్ళకే ఫస్ట్ ప్లేస్ దేవి దేవతల విషయంలో కూడా ముందు అమ్మవారికి పూజించి తర్వాత ఇటు వెళ్ళండి అనే ప్రస్తావన చేశారు వాళ్ళు. ఎంత తెలివిగా ఉంది అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి బ్యూటీ. అలాగే మాతృమూర్తికి మెయిన్ స్థానం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిదేవోభవ అని పాస్ చేస్తారనమాట. వరల్డ్ వైడ్ అది ఒక మన భారతదేశం నేర్పినటువంటి సూత్రం అనమాట. అక్కడ కూడా అగ్రపూజ్యం వరకు తల్లికే. తల్లికే. ఆవిడ పాత్ర ఎంత అనేది ముందు ప్రపంచానికి అందరికీ చెప్పింది. ప్రాణం పోస్తుంది తల్లి, ఆవిడ నీకు దేవుడితో దేవతతో సమానం అని చెప్పారు. కాబట్టి మన భారతదేశంలో అది లేకపోయినా ఈ ఉమ్, కలియుగ ధర్మాన్ని నుంచి ఎక్కడ పడితే అక్కడ ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఈ ఈ అరాచకాలు ఉంటాయి. మళ్ళా సామాజిక పరమైనటువంటి ఉంటుంది ప్రతి చోట. తల్లిదండ్రులు కూడా ఆడపిల్లని సరిగా చూడట్లేదు. ఒక దశలో కొన్ని ఉన్నాయి, కుంపటిగా ఉంది ఉమ్, అని ఇలాంటివి చెప్పడం, పెళ్లి చేసి పంపించేయాలి, మన బాధ్యత తీర్చుకోవాలనుకోవడం, ఇలాంటి కొన్ని ప్రజల్లో బలంగా ఉండేవి. కాబట్టి వాళ్ళ వద్దు చదివించద్దు, చదివిస్తే అంతకన్నా ఎక్కువ చదివే అబ్బాయిని తీసుకురావాలి, మన వల్ల ఉమ్, అవుతుందా, ఇలాంటి కొన్ని ఏవో పెట్టుకుని పారామీటర్స్ పెట్టుకుని అవి ఈ ఉండడం వల్ల అవి ప్రబలిపోయాయి సమాజం. ఉమ్. ఆ- అంటే అప్పట్లో ఆ- బాల్య ఇప్పుడు వివాహాలు కూడా చేసేసేవాళ్ళు బాల్య కదా. వివాహాలు చేసేవారు అప్పుడున్న పరిస్థితులు బట్టి. వాళ్ళ జీవితాలకి, వాళ్ళ యొక్క అభివృద్ధికి, వాళ్ళ యొక్క చదువు సంజయం లేదు. ఆ ఇంటికాడలో అంట్లు తోముకోవడం, పనులు చేసుకోవడం, ఆ ఇంటి ధర్మాలు అనుకోవడం, అక్కడ క్రియేటివిటీ అంతా కిల్ అయిపోయింది అనమాట. లిబర్టీ అంతా కిల్ అయిపోయింది. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన పరిణామాలు బట్టి ఇంకోటి బట్టి చూస్తే అటువంటివన్నీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఏ పిల్లలు కూడా బాల్య వివాహాలు అనే మాట మనకి వినపట్లేదు. అలాగే ఆడపిల్లని చదువుకొని ఇవ్వట్లేదు అనే మాట మనకు వినపట్లేదు. ఒక టైంలో అయితే ఇప్పుడు కొంత ఉండొచ్చు, ఆ ఆడపిల్ల పుడుతుందని తెలియాలంటే అబార్షన్ చేయించేయండి, ఇంటికి ఉమ్. వారసుడు కావాలి, అలాంటిది కూడా మనకి ఇటీవల కాలం మనం చూసాం. ఇప్పుడు దానికి కూడా జనాభా ఇప్పటికి కూడా లెక్కల్లో కూడా పరిస్థితి ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయింది కదా సార్. బాగా తగ్గిపోయింది. 1000కి 850 అక్కడికి వచ్చేసింది. రాను రాను అందుకే ఇప్పటికే ఈ పెళ్ళిళ్ళు అవి ఆడపిల్లలు దొరక చాలామంది చేసుకోవట్లేదు. అలాంటి ప్రమాదం వచ్చింది. కాబట్టి ఈ ఆడపిల్లలకు కూడా గౌరవేసి పెద్దపీట వేసి కొన్ని రాష్ట్రాలు కొన్ని ప్రకటించడం, గృహలక్ష్మి ఇందాకలండి, ఆడపిల్ల పుడితే ఇటువంటి మేము ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తాము, ఫ్రీగా మేము చూసుకుంటాము వాళ్ళని అనేటువంటి కూడా ఆడపిల్లలు మళ్ళా పెరగాలి సంఖ్య అని చెప్పేసి పెద్దపీట వేద్దామని కూడా నిర్ణయించుకున్నారు అన్నమాట. ఇవన్నీ జరగడం వల్ల ఇంకోటి జనాల్లో కూడా చాలామంది మాకు ఇద్దరు ఆడపిల్లండి అని ఏదో నీరు గారిపోయే పరిస్థితి లేదు. వాళ్ళు బాగా చదువుకుంటే ఒక డాక్టర్ అవుతారో, ఒక ఇంజనీర్ అవుతారో, మాకేంటి. అంతకుముందు పెళ్ళిళ్ళు చేయాలంటే పెద్ద గగనంగా ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు అదేం లేదు, వాళ్ళే సంపాదించుకుంటున్నారు. ప్రతి అమ్మాయి వాళ్ళే పెళ్లి సంపాదించి చేసేసుకుంటున్నారు. ఒక ఆర్థిక స్వాతంత్రం, ఆర్థిక స్వాలంబన వచ్చేసింది. ఇప్పుడు ఏమి ఎవరూ భయపడలేదు. ఆడపిల్లకి ఎంత ఖర్చు పెట్టి చదివించాలో మగపిల్లలు ఎలా చదివించాలి. ఇటువంటి ఇప్పుడు ఆడపిల్లలు కూడా ప్రతి ఇళ్లలో చూస్తే ప్రతి చోట పల్లెటూరులో కూడా బండి డ్రైవ్ చేయడం, వాళ్ళు ఒక్కళ్ళే ఏదో ఉద్యోగరీత్యా ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోవడం, ఆ ధైర్యం అది ఇప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి ఇంత పోరాటం తర్వాత ఈ స్థితి వచ్చిందనమాట. పక్కింటికి పంపించాలంటే ఆలోచించే రోజుల్లోంచి ఇప్పుడు పాశ్చాత్య దేశాలకి ఒక్కళ్ళు వెళ్ళిపోయే స్థితికి వచ్చింది. అంటే ఆర్థికంగా వాళ్ళకి ఆ స్వేచ్ఛ కోసం వెళ్ళినా ఎంత ధైర్యంతో వెళ్ళారు, ఆ ధైర్యం కూడా ఈ కంట్రీస్ కానీ ఈ ఐక్యరాజ్య సమితి ఇచ్చిన ఇవన్నిటి వల్ల అందరిలోనూ ఒక సామాజికంగానే ఒక మార్పు వచ్చింది. ఇక యూనిక్గా చిన్న చిన్న పాయింట్లు ఏదో చెప్పి ఎక్కడో ఒక అమ్మాయిని ఏదో చేశారు ఇవన్నీ చెప్పుకోకర్లేదు. ఎవరో ఉంటాడు దుర్మార్గుడు, వాడు ఏదో చేశాడు, ఇవన్నీ ఎవరో ఒక అమ్మాయి ఉంది అదేదో చేసింది, వీటిని మంది మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా మహిళలకి ఒక పరిపుష్టి కలిగింది. వాళ్ళ జీవితానికి ఒక పరమార్థికత ఏర్పడింది. ఇంకా ముందుకు వెళ్తారు. కొన్నిట్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలు ముందంజలో ఉన్నారు. కొన్ని కంపెనీల్లో మనం పరిశీలిస్తే ఓన్లీ ఆడవాళ్ళకే మేము జాబ్ ఇస్తాం. అదంతా ఎంతో ఫైట్ జరిగింది. ఎందుకు మనం చదివితే కనుక రతన్ టాటా గారి దగ్గర ఒకప్పుడు ఓన్లీ మగవాళ్ళకి ఉద్యోగం టాటా కంపెనీలోనే ఉండేదట. ఇప్పుడు మనం మొన్న అవార్డు తీసుకున్న ఆవిడ సుధామూర్తి గారు, ఇన్ఫోసిస్ కంపెనీ, ఆ సుధామూర్తి గారు నేను చదువుకున్నాను, మరి నేను మంచి బాగా పాస్ అయ్యాను, మీరు మగవాళ్ళకే ఇస్తామంటే ఎలాగని చెప్పేసి ఆవిడ చరిత్రలో ఇది గొప్ప ఘట్టం అనమాట. ఒక రకంగా మనకి భవిష్యత్తు చెప్పుకోవాలి. ఆవిడ లెటర్ రాశారు కార్డు మీద,
టాటా గారు మీరు ఎలా చెప్తారు ఆడవాళ్ళకి ఇవ్వకూడదంటే నేను చదువుకుని పిచ్చిదాన్ని అవ్వాలని చెప్పి ఆవిడ కన్నడ దేశం మైసూరు ఎక్కడో ఆవిడ రాసిందట. ఇది చదివి ఇంత రతన్ టాటా గారు చాలా తప్పు చేసాం కదా అని చెప్పి ఆవిడ మళ్ళా పిలిచి రమ్మ నీకు ఉద్యోగం ఇస్తాను అని చెప్పి మళ్ళా టాటా కంపెనీలో ఆడవాళ్ళు రావచ్చు. అలాగా ఆ సంఘటన టాటా లాంటి ఒక ఆదర్శవేత్త చెప్తే అందరికీ వస్తుంది కదా, ఇలా స్ప్రెడ్ అయ్యి లేదు ఆడవాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. అప్పుడు కారణం వల్ల ఇప్పుడు ప్రతి కంపెనీలో, ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, ఇస్రోలో కావచ్చు, గవర్నమెంట్ కంపెనీలో కావచ్చు, రైల్వేలో కావచ్చు, ఆడవాళ్ళు కూడా సమస్థానం అంటే ఆ రేషియో బట్టి. ఇప్పుడున్న సమాజంలో అమ్మాయి ఇండిపెండెంట్ ఉండడం అవసరమా లేదా? అంటే ఎవరి పరిధిలో వాళ్ళు, ఏ సమాజం అయినా సరే. ఇప్పుడు ఇప్పుడు పాము గరుస్తుంది తెలుసు, నేను పాముల పుట్ట దగ్గర ఆడుస్తాను దాంట్లో చేయడతానంటే ఎంత మూర్ఖత్వమో. ఇండిపెండెంట్ అనే దానికి మనం ఇచ్చే అర్థం ఏంటి? స్వేచ్ఛగా తిరగమని బట్టలు విప్పుకుని తిరగడం కాదు. ఇండిపెండెంట్ అంటే ఆ ఫినాన్షియల్ ఇండిపెండెంట్ అనేది, ఇండిపెండెన్స్ అంటే సెపరేట్ గా మాట్లాడుకుంటే ఖచ్చితంగా అందరూ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ కోసం ఆఖరికి రోజు కూలికి వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఎవరో తొక్కేసారి డబ్బు నేను లాగేసుకుని వెళ్తాననే పరిస్థితులు ముఖ్యంగా మధ్యతరగతిలో వాటిలో లేవు, పెద్దలలో అంటే దాంట్లో లేవు. ఇంకా ఏదో కోరుకున్నాం, ఏదో గొడవపడ్డాను అనే న్యూస్ ఐటమ్స్లో చదివితే తప్పితే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉద్యోగం చేసుకున్న ప్రతి పిల్లకి వాళ్ళ తల్లిదండ్రులు ఏమి వాళ్ళు మాకు ఇచ్చారు. నువ్వు ప్రేమగా నీ కుటుంబం కోసం నువ్వు ఖర్చు పెట్టుకుంటాను, మా నాన్నగారికి నువ్వు ఇల్లు కొని పెడతానంటే నీటి ఇండిపెండెన్స్ లాగేసుకోవడం అవ్వదు. కాబట్టి కుటుంబ జీవన విధానంలో ఎన్నో షేర్ చేసుకుంటారు. భర్త అడగచ్చు భార్యని, మన ఏమైనా ఇల్లు కొనుక్కుందామా, విల్లా కొనుక్కుందామా, కారు కొనుక్కుందామా, అప్పుడు నా దగ్గర కూడా ఉందండి ఇదిగో. అంటే నేను అనేది సార్, ఇప్పుడు ఫినాన్షియల్ ఇండిపెండెంట్ అంటే ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు, అమ్మాయి ఏం వర్క్ చేయకుండా ఉంటుంది. సో ఆ అమ్మాయిని ఇంట్లో ఉంటుంది కదా అని చెప్పి అంటూ ఉంటారు కదా మాటలు, నువ్వేం వర్క్ చేయడం లేదు లైక్ అట్లాగా. ఇది చాలా 0.01% మాత్రమే ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఈ వివాహ వ్యవస్థ గురించి ప్రత్యేకంగా సబ్జెక్ట్ మాట్లాడుకుంటే ఎలాగ ఎంత ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ జరిగినా నేను చూసిన వాటిల్లో పెళ్ళి అయిన తర్వాత కొన్నాళ్ళు ఆవిడ ఉద్యోగం చేస్తారు, ఇవి చేసుకుంటారు. తర్వాత ఏ పిల్లలు పడితే ఆ టైము, తర్వాత పెంపకం టైము అప్పుడు నేను వెళ్ళలేను అంటే చాలా ఇళ్లలో ఇప్పుడు మొత్తం ఇప్పుడు మనకి 140 కోట్ల జనం ఉన్నారు, అందులో 70 కోట్ల ఆడవాళ్ళు, 70 కోట్ల వాళ్ళు ఈ ఉద్యోగం చేస్తానని పల్లెటూళ్ళు ఉంటాయి. అంటే నేను అనేది అవసరమా లేదా ఇండిపెండెన్సీ అనేది ఆడవాళ్ళకి ఫినాన్షియల్ గా అని అడుగుతున్నాను అనమాట. అది ఇప్పుడు వాళ్ళ భార్య దగ్గర భర్త దగ్గర ఉండే భార్యకి ఇండిపెండెన్స్ లేదు అని అనుకోవడమే అది పొరపాటు అంట. ముందు ఆలోచన. అంటే ఇప్పుడు చిన్న చిన్న గొడవలకి కూడా ఒకటే అంటే ఈ మహిళా దినోత్సవం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అది సెపరేట్ సబ్జెక్టు. అది కాకుండా చిన్న చిన్న గొడవలు, విడిపోవడాలు, ఈ ఇండిపెండెన్స్ దీనివల్లే విడిపోరు. ఎన్నో ఈగో క్లాషెస్ ఉంటాయి, సో మెనీ థింగ్స్. ఒకళ్ళ మాట పట్టింపులు ఉంటాయి. ఓన్లీ ఫైనాన్షియల్గా నువ్వు 10 రూపాయలు ఇచ్చేవని దాని గురించి ఇప్పుడు దాకా వచ్చే గొడవ చాలా తక్కువ అనమాట. ఆ విషయంలో నేను పోషించాలా, నువ్వు నన్ను పోషించాలా, నేనేం చేశాను, నువ్వు ఆ డబ్బులు ఏం చేసావు, ఇది చాలా ఎక్కడైందంటే ఇప్పుడు వస్తున్న గొడవలకి ఇప్పుడు ఈ ఆడవాళ్ళు ఈ స్వాలంబన చేయడం వల్ల వాళ్ళల్లో కూడా ఓవర్ కాన్ఫిడెన్స్, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలని కోరుకున్నారు కానీ అవతల రెస్పెక్ట్ ఇవ్వాలనే విషయం చాలామంది మర్చిపోతున్నారు. చదువుకునే కొద్దీ ఏదో కాకరకాయ కేకరకాయ అయింది అనేదో సామెత ఉంది. అలాగా వీళ్ళలో కూడా ఒక మూర్ఖపు పట్టుదల రావడం, నాకు అన్నీ ఉన్నాయి కదని ఒక ఆహాన్ని ఏర్పరచుకోవడం, ఒక వర్గం. అది పాయింట్ అంటాం కదా, మేమే కదా అన్నీ అని అనుకోవడం. మనం అనుకుంటే కుటుంబం, మన కుటుంబం గురించి ఫైనాన్షియల్ గురించి మాట్లాడుకుంటే మనం అనుకుంటే ఇప్పుడు ఆడపిల్ల కూడా పొద్దున్నే ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతారు, వాళ్ళ తండ్రి సంపాదించిందే కదా. ఇంత ముందు అంతా ఇప్పుడు మా అమ్మగారు ఏం ఉద్యోగం చేయలే, ఆవిడకేమి ఇలాంటి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ దీనికోసం పోరాడలే, పూర్తి హక్కులు ఇచ్చారు. మా అమ్మగారు ఇంటికి పెత్తనం అంతా ఆవిడకే ఇస్తారు. కాబట్టి ఇలాంటివి ఇప్పుడు మీ ఇంట్లో తీసుకున్నా, ఎవరింట్లో తీసుకున్నా, మన ఇళ్ళలో తల్లులకో మన తాతగారికి సంబంధించిన భార్యల అమ్మమ్మ నాన్నమ్మల్లోనూ ఇటువంటి పాయింట్ ఉత్పన్నం అవ్వలే. ఎక్కడ దాకాలకి ఇప్పుడు ఎందుకు వస్తుందంటే వీళ్ళు చదువుకున్నారు, మేము సంపాదించుకున్నాం అని ఇలా తెచ్చిపెట్టుకున్న గొడవలు చాలా వరకు ఉంటాయి తప్పితే ఆర్థిక స్వాతంత్రం కోల్పోయే ఆడవాళ్ళు ఇంత ఉద్యమాలు చేసి ఇంత ఐక్యరాజ్య సమితిలో చట్టాలు వచ్చిన తర్వాత ఆర్థికంగా సంపాదించలేని రోజు అది ఉద్యమం. అది సంపాదించి తగలేసుకోవాలా లేదా ఎవరికైనా ఇవ్వాలా, గొడవపడాలనేది అసలు అది హక్కు కాదు. నాకు తిన్నది అరక కొట్టుకుంటున్నాం. మనం కొట్టుకున్నప్పుడు నాకు నా భార్యకి గొడవ వస్తే దానికి ఇది అంతర్జాతీయ మహిళా సమస్య కాదు, మన ఫ్యామిలీ సమస్య అంతే అది. కాబట్టి అలాంటివి రేరుగా ఉంటాయి. ఇప్పుడు మొత్తం ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఆడవాళ్ళకు ఒక నిర్దిష్టమైనటువంటి పొజిషన్ వచ్చింది. ఇప్పుడు ఒక గౌరవం వచ్చింది, వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినట్లేదు.
వాళ్ళు ఎక్కడున్నా కూడా హాయిగా ఉండగలిగారు. ఎవరో 1%లో ఏదో ఉంది. ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఉంది. మనందరికీ చట్ట ప్రకారం వాళ్ళు రక్షణ ఇస్తారు. ఎవడో ఒకడు అవినీతి పరుడో ఇంకోటి ఉంటే పోలీసు వ్యవస్థను మనం విమర్శించకూడదు అంటున్నాను నేను. రాజకీయ నాయకులు ఒకడు కరప్టెడ్ ఉండొచ్చు. ఉంటే మిగిలిన వాళ్ళందరూ న్యాయంగా ఉన్నట్టే కదా! కాబట్టి ఇటువంటివి చూడకుండా స్థూలంగా చూడాలి. ఆడవాళ్ళకి ఇప్పుడు సమన్యాయం జరుగుతోంది. వాళ్ళు కోరుకున్నటువంటి సమానత్వం వచ్చింది. సాధికారత వచ్చింది. ఇది మనం ఆనందించగలం కాబట్టి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఇంకంత బాగా సరే మొత్తం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నామా, ఇప్పుడు విడివిడిగా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఇంకా మహిళలు ఇంకా ముందంజలో వెళ్ళాలి. ఇప్పటికే మగవాళ్ళతో పోటీ పడుతున్నారు. మగవాళ్ళని డామినేట్ చేసే పరిస్థితి రావాలని కోరుకుందాం డెఫినెట్‌గా. వాళ్ళు ఎన్నాళ్ళు పడిన బాధలు, ఇన్ని ఏళ్ళు పడిన బాధలు, వాళ్ళ యొక్క కన్నీళ్ళకి ఫుల్ స్టాప్ పడింది ఆల్రెడీ. ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖు సందర్భంగా మహిళలందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మళ్ళా కలుద్దాం. నమస్తే.